మనల్ని కృంగదీయుట, మనల్ని బలహీనపరచడానికి వాడు వాడుకునేటువంటి ఆ తంత్రాలలో మొట్టమొదటిది అవమానపరచుట, అవమానంగా మనల్ని మాట్లాడుట. తప్పకుండా రాసుకో బిడ్డ, నీ హృదయంలో భద్రం చేసుకో, నీ పెన్నుతో నోట్స్ మీద కూడా రాసుకో. దీనికి బైబిల్లో అనేక నిరూపణలు ఉన్నాయి. అందుకే నేను మీకు ఈజీగా బాగా అర్థమైంది దావీదు కాబట్టి దావీదే చూపిస్తాను. ఇప్పుడు తమ్ముడు యుద్ధానికి సిద్ధపడ్డాడు, అన్న తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి తెగించలేకపోయాడు. తమ్ముడు సిద్ధపడ్డాడు. తమ్ముడు యుద్ధానికి సిద్ధపడ్డప్పుడు సహజంగా అన్న ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయాలి. అరే నాకు ధైర్యం లేదురా, నువ్వు సిద్ధపడ్డావు తమ్ముడా, పోరా, కనీసం నువ్వు పోయి గెలిస్తేనన్నా ఆ పేరు మా ఇంటికన్నా వచ్చిద్ది, నువ్వు గెలిచినా వచ్చింది, చచ్చినా కూడా మాకు పేరు వచ్చిద్ది, పర్వాలేదు పోనాయనా అని ప్రోత్సహించాలి. కానీ ఇక్కడ ఏలియాబు